500 మంది వంటవారు, 300 మంది సహాయకులు, 752 చలహాల తయారీ, 700 మట్టి కుండలతో వంటలు, ఆచార సమయంలో 6000 మంది పూజారులతో పూజలు. ఇవన్నీ జరిగేది ఎక్కడో కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద వంటగదైన పూరి జగన్నాథ్ వంటగదుల్లోనే జరుగుతున్నాయి. పూరి జగన్నాథుని వంటగది ఎంతో అద్భుతమైనది మరియు ఆశ్చర్యమైనది. అసలు పూరి జగన్నాథుడి ఆలయం అంటేనే ఎన్నో అంతు చిక్కని మిస్టరీస్తో నిలిచిపోయే వాటిల్లో ఇది ఒకటి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ కంటెంట్. వెల్కమ్ టు పురాణ పుస్తకాలు. 172 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలోని ఎకరంలో విస్తరించున్న 32 గదుల్లో ఈ విశాలమైన వంటగదులు 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు మరియు 20 అడుగుల ఎత్తు, 752 చలహాలను దేవతలకు అర్పించే మహాప్రసాదాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే సుమారు 500 మంది వంటవారు మరియు వారి సహాయకులు 300 మంది పనిచేస్తారు. ఇదంతా 700 మట్టి కుండల్లో వండుతారు. వాటిని అట్కా అని పిలుస్తారు. సుమారు 200 మంది సేవకులు కూరగాయలు, పండ్లు, కొబ్బరి మొదలైన వాటిని కోసి సుగంధ ద్రవ్యాలు రుబ్బుతారు. ఈ వంటగదిలో ఏమైనా భోగ్ తయారవుతుందని నమ్ముతారు. దీని నిర్మాణం మాతా లక్ష్మి పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది. ఈ వంటగది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది అని అంటారు. ఇది ఆలయం యొక్క ఆగ్నేయ దిశలో ఉంది. ఆహారం పూర్తిగా శాకాహారం. ఆలయంలో బంగాళదుంపలు, టమాటాలు మరియు కాలీఫ్లవర్ ఉపయోగించబడవు. ఇక్కడ తయారు చేసే వంటకాలలో జగన్నాథ్ పులావ్ లడ్డు మరియు మటపులి అని పేరు పెట్టారు. భోగ్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడటం నిషేధం. అయితే వంటగది దగ్గర 2 బావులుంటాయి. వాటిని గంగా మరియు యమున అని పిలుస్తారు. వాటి నుంచి వచ్చే నీటిని మాత్రమే భోగ్ తయారవుతుంది. ఈ వంటగదుల్లో 56 రకాల భోగ్ తయారు చేస్తారు. మహాప్రసాద కార్యాలయాల్లో బియ్యం, కూరగాయలు, తీపి, పూరి, కాజా, లడ్డు, పేడ, బూందీ, చిడువ, కొబ్బరి, నెయ్యి, వెన్న, మిశ్రా మొదలైన వాటి నుండి తయారవుతుంది. వంటగది మొత్తం వంట సామాగ్రిని సరఫరా చేస్తుంది. రోజుకు కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు. అయితే 8 లక్షల లడ్డూల్ని ఒకటేసారి తయారు చేయడం వల్ల ఈ వంటగది ద గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో తన పేరుని స్థానాన్ని సంపాదించుకుంది. ఒకేసారి 50,000 మందికి మహాప్రసాదం తయారు చేస్తారు. ఆలయ వంటగదుల్లో ప్రతిరోజు 72 క్వింటాల బియ్యం వండుతారు. వంటగదుల్లో బియ్యం ఒకదానికొకటి 7 కుండల్లో వండుతారు. ప్రసాదం చేయడానికి 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు. ఇక్కడున్న మిస్టరీ థింగ్ ఏంటంటే పైభాగంలో ఉంచిన పాత్రల్లో ఆహారాన్ని మొదటిగా వండుతారు. తర్వాత ప్రసాదం కింది నుండి ఒకదాని తర్వాత ఒకటి వండుతూ వస్తారు. అంటే మొదటిగా 7 కుండల్లో ఉన్న ఆహారంలో మొదటిగా పైభాగంలో ఉన్న కుండనే ఫస్ట్ గా వండుతారు. దాని తర్వాత ఒక కుండ తర్వాత ఒక కుండ వండుతూ వస్తారు. ప్రతిరోజు కొత్త పాత్రల్ని ఉపయోగిస్తారు. భోగ్ తయారీకి ఉపయోగించిన కొత్త పాత్రల నుంచే మనకి ఎప్పుడు ప్రసాదం వస్తూ ఉంటుంది. అయితే అన్నిట్లో మొదటిది భోగ్ ను భగవంతుడికి అర్పించిన తర్వాతే ప్రసాదం భక్తులకి ఇవ్వబడుతుంది. జగన్నాథుడికి అబ్ద అని పిలువబడే మహాప్రసాదాన్ని అమర్పించిన తర్వాతే దీనిని తల్లి భీముకి అమర్పిస్తారు. అప్పుడే ఆ ప్రసాదం మహాప్రసాదం అవుతుంది. అయితే ఈ మహాప్రసాదం జగన్నాథ స్వామికి రోజుకు 6 సార్లు అమర్పిస్తారు. రథయాత్ర రోజున 1,14,000 మంది వంటగది కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. ఆచారాల్లో 6,000 మంది పూజారులు పనిచేస్తూ ఉంటారు. ఒడిశాలో జరిగే 10 రోజుల్లో పాటు జరిగే ఈ జాతీయ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రపంచంలో నలుమూల దేశాల నుంచి ఎంతో మంది ప్రజలు ఉత్సాహంతో వస్తారు. ఇక్కడ వివిధ కులాల ప్రజలు కలిసి తింటారు. కులం, మతం అనే వివక్షణ లేకుండా వీళ్ళు ఎంతో కలిసికట్టుగా ఉండి ఈ ప్రసాదాన్ని తీసుకుంటారు. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మా ఈ కంటెంట్ మీకు వర్త్దాని అనిపిస్తుంది. ఇలాంటి కంటెంట్ ఇంకా చేయాలంటే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద కంటెంట్. ద మోస్ట్ మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఆహారం ఎప్పుడు వృధా కాదు. జగన్నాథ్ స్వామి వంటగదుల్లో తయారు చేసిన మహాప్రసాదం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మరియు ఒక గింజ ఆహారం కూడా పవిత్ర స్థలంలో భోజనం చేసిన దానితో సమానాన్ని నమ్ముతారు. అందువల్ల వంటగదుల్లో ఎప్పుడు ఆహారం వృధా కాదు. అదనపు ఆహారాన్ని ఆలయ సిబ్బంది, భక్తులు మరియు పేదలకు పంపిణీ చేస్తారు. వంట చేసేటప్పుడు ప్రసాదాన్ని రుచి చూడటం అనుమతించబడదు. సాధారణ ఇళ్లల్లో కానీ లేక వంటశాలలో వంట చేసేటప్పుడు రుచి చూస్తారు. కానీ జగన్నాథ స్వామి వంటశాలలో ఎవరూ రుచి చూడరు. ఎందుకు అంటే ఫస్ట్ గా ఆ ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించిన తర్వాతే అది నేరుగా భక్తుల దగ్గరికి వెళ్తుంది. అందుకే దాన్ని ఎవరు రుచి చూడరు. ఇందులో మిస్టరీ ఏంటంటే అంత రుచి చూడని కూడా ప్రసాదాన్ని భక్తుల దగ్గరికి వెళ్ళగానే అది రుచిగా మారుతుంది. ఇది ఇప్పటికీ ఎలానో ఎవరికి తెలియదు. ఈ వంటగది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. జగన్నాథుని వంటగది నిర్వహణ బాధ్యత
సువార్ మహాసువార్ నిజ్గో అనే పిలువబడే వంశపార్యాన్ని సేవా సమూహాన్ని అప్పగించబడింది. సో ఈరోజు కంటెంట్ ఇదే. మరొక కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.